49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. విశాఖ విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతోంది గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్. చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సమిట్కి దిగ్గజాలందరూ తరలి వస్తారు. చార్టర్డ్ ఫ్లైట్లు ఇంకా హడావిడి మామూలుగా లేదు. రాబోయే రోజుల్లో బహుశా 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా మనతో పాటు కర్త కర్మ క్రియ ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్కి అందరికీ సుపరిచిత రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. ఏం జరుగుతుందని చెప్పి. నమస్కారం సార్ అమర్నాథ్ గారు. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాం సార్. చాలా కళకళలాడుతుంది విశాఖపట్నం. ఇప్పుడు అలా ఆడుతూనే ఉంటుంది విశాఖపట్నం. సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు సిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా మారబోతోంది. ఆల్సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అందుకనే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో విశాఖపట్నం గురించి మాట్లాడుతూ కూడా చెప్పారు. రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఏకైక నగరం విశాఖపట్నమే కాబోతుంది అనేటువంటిది ఆయన తాలూకా మైండ్ సెట్. ఎందుకంటే ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా ఒక ముఖ్యమైనటువంటి నగరం ఉంది ప్రతి రాష్ట్రానికి. అవును. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ కంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా హైదరాబాద్ కోసమే మాట్లాడాలి. మీరు కర్ణాటక వెళ్తే బెంగళూరు కోసం మాట్లాడాలి, తమిళనాడు వెళ్తే చెన్నై కోసం మాట్లాడాలి. సో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రధానమైనటువంటి నగరం ఆ రాష్ట్రం తాలూకా ఆ స్వరూపాన్ని కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎకనామికల్ గ్రోత్కి సంబంధించి కానీ ఒక ప్రధానమైనటువంటి నగరం ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం అలాంటిది. సో అందుకనే ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహిస్తే అందరికీ రావడానికి కానీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి కానీ లేదా ఈ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంలో ఉందనేటువంటి చూపించడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అందులో సిటీ ఆఫ్ డెస్టినీగా సిఆర్ రెడ్డి గారు పెట్టినటువంటి పేరు. ఎవరు ఈ రాష్ట్రానికి వచ్చినా ఈరోజు దాదాపు 2.5 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వారు ఉన్నారు విశాఖపట్నంలో. సో ఈ విశాఖపట్నంలో ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే వారి తలరాతలు మారాయి. వారు మంచి భవిష్యత్తు వచ్చింది, మంచి భవిష్యత్తునిచ్చింది. సో తప్పకుండా విశాఖపట్నం అడుగుపెట్టిన తర్వాత రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో విశాఖపట్నాన్ని ఎంపిక చేయడం జరిగింది. కొన్ని సందేహాలు ప్రజల తరఫున నివృత్తి చేయవలసిందిగా మా విజ్ఞప్తి. గతంలో జరిగిన సమ్మిట్లకి ఈ సమ్మిట్కి ఏమిటి ప్రధాన తేడా? గతంలో జరిగినటువంటి సమ్మిట్స్ అంకెల కోసం లేదా ప్రచారం కోసం లేదా ప్రజల్ని మోసం చేయడం కోసం జరిగినటువంటిది అందరూ చూసాం. ఎందుకంటే ఏదన్నా ఒక సమ్మిట్ జరిగినప్పుడు సరే 2019లోనో లేకపోతే 2018లోనో జరిగి 2019లో ఏం చేశారు చూపించండి అని అంటే అది వేరే. 2015లో జరిగినటువంటి సమ్మిట్ కన్నా 2023లో 2015లో మేము చేసుకున్నటువంటి ఎంఓయూ వల్ల ఈరోజు ఈ పరిశ్రమ ఏర్పాటు అయింది అనేటువంటి చెప్పడానికి మనం ఎగ్జాంపుల్ చూపించాలి కదమ్మా. అవును. సో అది కాకుండా కేవలం మేము స్పెసిఫిక్ ఆ సమ్మిట్ వరకే, ఆ 2 రోజుల వరకే మా పబ్లిసిటీ తప్ప రాష్ట్రానికి దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు అనేటువంటి విధంగా చేయాలనేటువంటిది ఈ సమ్మిట్ తాలూకు ఉద్దేశం కాదు. సో రేపు చేసేటువంటి ఈ 2 రోజులు జరిగేటువంటి సమ్మిట్ ద్వారా రేపు రానున్నటువంటి కాలంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి పెరుగుదల, 2 రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి, ఇవి 2 మేజర్ ఆస్పెక్ట్స్. అవును. ఒక రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే వచ్చేటువంటి దానివల్ల రాష్ట్ర రెవెన్యూస్ పెరుగుతాయి. అవును. 2 రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కలుగుతుంది. మేజర్గా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతకి ఉపాధి కలుగుతుంది అనేటువంటిది బలంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే యాక్ట్. మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటిది చట్టం చేస్తాం అసెంబ్లీలో. సో ఎవరు ఎంఓయూ చేసుకుందామన్నా, ఎవరు పరిశ్రమ పెడదామన్నా, ఎవరు పెట్టుబడి పెడదామన్నా ముందు ఆ 75% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నటువంటి దానికి అవాయిడ్ అయి ఉంటేనే మనం పర్మిషన్స్ ఇస్తాం. సో ఈ క్రమంలో రేపు డెఫినెట్గా ఎంఓయూస్ అనేటువంటివి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో ఏం చెప్పారంటే ముందు వచ్చినటువంటి ప్రపోజల్స్ని స్క్రూటనైజ్ చేయమన్నారు. సో చాలామంది వస్తారు, వారు కొన్ని ఊహలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, లేకపోతే ఇంత పెడదాం అనేటువంటి ఇది ఉంటుంది. సో స్క్రూటనైజ్ చేయండి, ఏది వాస్తవిక రూపంలోకి తీసుకురాగలుగుతాం, ఏది డెఫినెట్గా మనం సపోర్ట్ చేయగలుగుతాం ప్రభుత్వం తరపు నుంచి. సపోజ్ 100 ఎకరాల ల్యాండ్ కావాలంటే ఇవ్వగలుగుతామా లేదా, ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసి స్క్రూటనైజ్ చేసి ఓకే అనుకుంటేనే రేపు ఎంఓయూస్లో పెడుతున్నాం. లేదు స్కోప్ లేకుండా మనం ఎంఓయూస్ చేసుకొని రేపు ఒక 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పి రేపు కనీసం 1,00,000 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకురాకపోతే ఎవరిని మోసం చేసినట్టు, రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టు, 2 మాకు మేము మోసం చేసుకున్నట్టు. రేపు పొలిటికల్గా కూడా మా మీద ఇంపాక్ట్ పడుతుంది. సో గడిచినటువంటి 3.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మేము చేసుకున్నటువంటి ఎంఓయూస్లో 89% గ్రౌండ్ అయినాయి. కానీ గడిచినటువంటి ప్రభుత్వంలో మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నకు కేవలం 10% గ్రౌండ్ అయినాయి. సో ఆ వ్యత్యాసం ఉంది. రేపు జరిగేటువంటి ఎంఓయూలో కూడా 90% గ్రౌండ్ అయ్యేటువంటి ఎంఓయూసే చేస్తాం. నిజానికి కేంద్రం ఇచ్చిన నివేదికలో కూడా 2017-18తో పోలిస్తే 21-22లో వచ్చిన జిఎస్డిపి లెక్కలు కూడా గణనీయంగా పెరిగినట్టుగా 11.43% ఉందమ్మా. అంటే ఆన్ యావరేజ్ దేశం తాలూకా జిఎస్డిపి గ్రోత్ రేట్ చూసినా లేదా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలతో కంపేర్ చేసినా
ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ 11.43% అనేది హైయెస్ట్. కానీ ప్రతిపక్షాల విమర్శలకు మీ ప్రభుత్వం ఎందుకు బలంగా సమాధానం చెప్పట్లేదు? ఈ అంకెలు పెట్టుకుని కూడా ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్ కాదు, కేంద్రం ఇచ్చిన రిపోర్ట్. సహజంగా ప్రచారం ఏ రకమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయిందనంటే, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వాళ్ళ తాలూకు ప్రెజెన్స్ అనేటువంటిది ఉంటేనే ప్రజాస్వామ్యం. సో ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ అధికారంలో మేము ఉన్నాం, మాకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, లేదాగో ఈ సలహాలు ఇవ్వండి, ఈ సెక్టర్ని చూసుకోండి, ఈ సెక్టర్లో మనకు అవకాశం ఉన్నాయని చెప్పండి. కానీ రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని పనంగా పెట్టేస్తున్నారు. అది దురదృష్టం. అంటే రాష్ట్రంలో ఇది జరగదు, రాష్ట్రంలో అది జరగదు, లేకపోతే రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకి సహకారం అందించట్లేదనో, లేదా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదనో అనేటువంటి తప్పుడు ప్రచారం అనేటువంటిది ప్రతిపక్షాలు వాళ్ళకి రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని పనంగా పెట్టేస్తున్నారు. సో ఈ క్రమంలో మేము ఎంతకని మంచి మీకు తెలియదే ఉంది, మంచి కంటే చెడు చాలా స్పీడ్ ఉంటుంది. చెడు బుల్లెట్ ట్రైన్ లాంటిది, మంచి ప్యాసింజర్ ట్రైన్ లాంటిది. సో మంచి అనేటువంటిది చాలా స్లోగా వెళ్తుంది, కాకపోతే అందరికీ అర్థం అవుద్ది, అందరికీ తెలుసుకుంటూ వెళ్తుంది. సో చెడు అనేటువంటిది ఫాస్ట్గా వెళ్ళేటువంటి క్రమంలో దాన్ని మేము ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. మేము చెప్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా నెంబర్స్, ఇందాక మీరు అడిగినటువంటి, మీరు చెప్పినటువంటి గ్రోత్ రేట్లు కానీ, లేదా డిపిఐఐటి ఇచ్చినటువంటి నివేదికలు కానీ, లేదా జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా కళ్ళ కనిపించేటువంటివి, వాస్తవ రూపంలో ఉన్నటువంటివి. సో ఇవి దీన్ని ఎవరు కూడా తారుమారు చేయలేము కదా. సో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం, చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం, ప్రజలు డెఫినెట్గా విశ్వసిస్తారని చెప్పి. ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తున్నప్పుడు మీరు దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో, అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఏ విషయం చెప్పి మీరు కన్విన్స్ చేశారు, లేదు వారిని ఆహ్వానించేటప్పుడు మీరు చెప్పిన మేజర్గా విషయం ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయి. అది రిలయన్స్ కావచ్చు, లేదా అదానీ కావచ్చు, లేదా బిర్లాస్ కావచ్చు. బిర్లాస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదటి బిర్లాకి సంబంధించినటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీ బలభద్రపురంలో, నా అదృష్టం ఏంటంటే నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి రోజే ఆ ప్లాంట్ని ప్రారంభించాం. సో అలాగే టాటాస్కి సంబంధించినటువంటి హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఏ దేశంలో ఏ ప్రముఖ పారిశ్రామికవేత్తను తీసుకున్నా, ఏ పెద్ద గ్రూప్ని తీసుకున్నా, వారి తాలూకు కార్యకలాపాలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయి. సో డెఫినెట్గా రేపు వారందరూ కూడా ఆహ్వానించినప్పుడు దే వర్ వెరీ కీన్, మేము ఎలాగైనా వస్తాం. బట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి న్యూ అండ్ డిఫరెంట్? సో న్యూ అండ్ డిఫరెంట్ అంటే వచ్చిన తర్వాత వారి మాటల్లో చూడాలి కదా, ముందే మనం చెప్పేస్తే ఏముంటుంది. సో డెఫినెట్గా అంటే ఆల్రెడీ ఇక్కడ విధానాలు, ఇక్కడ పారిశ్రామిక విధానం కావచ్చు, ఇక్కడ ఉండే వెసులుబాట్లు ఏమిటి అన్నీ తెలుసుకున్నారు. సో ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చెప్పినా, ఏ షోకే చేసినా ఈ సముద్ర తీరం, రైట్, 974 కిలోమీటర్ల సముద్ర తీరం, 8th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. మీరు ఇందాక చెప్పినట్టు జిఎస్డిపి గ్రోత్ రేట్లో 11.43%తో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. ఈరోజు ఎక్స్పోర్ట్స్లో ఎక్కడో ఉన్నటువంటి స్థాయి నుంచి ఈరోజు 5వ స్థానంలోకి ఎక్స్పోర్ట్స్ కొని వచ్చాం. 144,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ గడిచినటువంటి 2021-22లో చేశాం. సో ఉదాహరణకి మీరు తెలంగాణలో లేకపోతే ఇంకో రాష్ట్రం తీసుకుని, తెలంగాణ తీసి మేజర్ ఎక్స్పోర్ట్స్ అంతా ఐటీ. అవును. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఓన్లీ ఐటీ ఒకటే కాదు, ఐటీ బహుశా కొంచెం తక్కువలో ఉన్నప్పటికీ మెరైన్లో మేజర్ ఎక్స్పోర్ట్స్ చేసాం, ఫార్మాలో ఎక్స్పోర్ట్ చేసాం, అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, ఈరోజు మినరల్స్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు తీసుకుంటే అబండెంట్గా ఈ డిఫరెంట్ సెక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు 48 డిఫరెంట్ మినరల్స్ రిసోర్సెస్ ఉన్నటువంటి రాష్ట్రంగా, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, ఏ దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ అవుతూ ఉంటే అందులో 3 ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుతున్నాయి. ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ మీద 50,000 ఎకరాల పారిశ్రామిక భూములు రెడీ ఫర్ అలాట్మెంట్ ఉన్నాయి. సో ల్యాండ్ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఉన్నాం. సో సహజంగా ఒక పారిశ్రామికవేత్త వచ్చినప్పుడు ఏం అడుగుతాడు? అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్, అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై, లేదా అన్ఇంటరప్టెడ్ పవర్ అడుగుతారు. కావాల్సినటువంటి అండ్ వచ్చినప్పుడు పర్మిషన్స్. ఈరోజు 23 డిపార్ట్మెంట్లకు సంబంధించి 96 డిఫరెంట్ క్లియరెన్స్లు కేవలం 21 రోజుల్లో ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. సింగిల్ విండో కింద 23 డిపార్ట్మెంట్లు, 96 క్లియరెన్స్లు 21 రోజుల్లో ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానాన్ని తీసుకురావడానికి గల కారణం. సో గడిచినటువంటి 3 సంవత్సరాలుగా కన్సిక్యూటివ్గా నెంబర్ 1 స్థానం దేశంలో వస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వారికి చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. మీరు ఐడెంటిఫై చేసిన ఈ రంగాలు ఏవైతే ఉన్నాయో ఇన్వైట్ చేస్తున్న ఫార్మా కావచ్చు, ఇంకా రకరకాల డిఫెన్స్ అండ్ వేరియస్ అదర్, వాటిని దేని ఆధారంగా మీరు అంటే ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పినట్టు రిసోర్సెస్ ఈరోజు ఏవైతే ఇప్పుడు పారిశ్రామికవేత్త వచ్చినప్పుడు వారికి అనుకూలంగా వాతావరణం ఉంటే కదమ్మా ఎవరైనా పెట్టుబడి పెడతారు. సో వారికి అనుకూలంగా లేనటువంటి దాని మీద వచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? సో ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన విధానం ఏంటంటే మన దగ్గర అబండెంట్గా ఉన్నటువంటి రిసోర్సెస్ని బేస్ చేసుకునే మీరు ఫోకస్ చేయండి.
రైట్. లేనటువంటి దాని గురించి అనవసరంగా తాపత్రయపడి మనం ఎక్కువ శ్రమ పడి వృధా ప్రయాసాలు పడి అనవసరంగా సమయాన్ని వృధా చే అనేది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. ఈరోజు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఈరోజు ఎందుకు ఆ సెక్టర్ ఎంచుకున్నాం? అనంతపూర్ ఈరోజు బెంగళూరుకి దగ్గరగా ఉంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంబంధించిన మేజర్ యాక్టివిటీ కర్ణాటక బెంగళూరు ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. సో దగ్గరగా ఉంటాం కాబట్టి సో మన ఈరోజు కర్ణాటక బెంగళూరులో మీరు ఫ్లైట్ దిగితే సిటీ దాటి వెళ్ళేదానికన్నా అనంతపురం రావడం ఈజీ. సో మన దగ్గర కావాల్సినటువంటి ల్యాండ్ ఉంది, తక్కువ రేటుకి దొరుకుతుంది, కావాల్సినటువంటి స్కిల్ మ్యాన్ పవర్ ఉంది. సో ఇవన్నీ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కావాల్సినటువంటి ల్యాండ్ అవైలబిలిటీ. సో అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకున్నాం. పపయాలో నెంబర్ 1 దేశంలో, మనం పైనాపిల్లో నెంబర్ 1, మనం అలా కోకోవా ఈరోజు చాక్లెట్స్ తయారీ జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా కానీ ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి కానీ కోకోవా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 దేశంలో. అది కూడా ఒక్క జిల్లా నుంచి, మన అల్లూరు సీతారామరాజు జిల్లా, మనకు అరకు పాడేరు ప్రాంతంలో 75% ఆఫ్ కోకో ఇస్ కమింగ్ ఫ్రమ్ అరకు అండ్ పాడేరు. నెవర్ రికగ్నైజ్డ్ అండ్ సెలబ్రేటెడ్. మీ క్యాడ్బరీ చాక్లెట్స్ ఎక్కడ తయారవుతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో. అవును. క్యాడ్బరీ కంపెనీ మొండలేజ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా క్యాడ్బరీ కంపెనీ శ్రీ సిటీలో చాక్లెట్స్ అన్నీ కూడా తయారవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్పెసిఫిక్ సెక్టర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి, లేదా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్నట్టు అపరెల్, టెక్స్టైల్ అండ్ అపరెల్లో ఈరోజు బ్రాండిక్స్ లాంటి సంస్థలు 26,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ ఆలోచనతో చేసింది. సో కొన్ని సెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చినటువంటి సెక్టర్స్ కొన్ని ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి సెక్టర్స్ కొన్ని ఉంటాయి. సో ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేటువంటిది మేజర్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్. మా ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేసేటువంటి దాంట్లో ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీ అనేటువంటిది రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి సెక్టర్గా మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. సో రేపు మేజర్గా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి దాంట్లో కూడా రెన్యూబుల్ ఎనర్జీని కూడా మేజర్గా ఫోకస్ అయిపోతూ ఉన్నాం. సో మొత్తానికి ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు మీరు దిగ్గజాలందరూ వస్తున్నారన్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ మీద మన అంబానీ గారికి వీళ్ళందరికీ ప్రేమ ఉందంటారా, అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్? ఈరోజు చాలా గడిచినటువంటి 4 మాసాల్లో చాలా రాష్ట్రాల్లో జరిగినాయి. సో నేను అంటే ఆ మిగిలినటువంటి రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళలేదు, వాళ్ళు ఎందుకు అక్కడ కనబడలేదు అనేటువంటి దాని మీద నేను మాట్లాడడం సబబు కాదు, కరెక్ట్ కాదు. ఈరోజు బహుశా మీరు గడిచినటువంటి 6 నెలల్లో, ఎందుకంటే కోవిడ్ తర్వాత ప్రతి రాష్ట్రం వెంటపడుతూ ఉంది పరిశ్రమల కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం. వాస్తవం. సో మొన్న ఉత్తరప్రదేశ్ అయింది, మొన్న పంజాబ్ అయింది, మొన్న దానికి ముందు కర్ణాటక జరిగింది, రాజస్థాన్ జరిగింది. సో మీరు ఎక్కడ చూసినా సరే పరిశ్రమల పెట్టుబడుల వేటలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అదే. సో ఈ గడిచినటువంటి దాంట్లో చూస్తే ఏ వేదికల మీద ఎవరెవరు ఉన్నారనేటువంటిది ఒకసారి ఉదాహరణ చూడండి. సో కొన్ని దానికి ప్రధానమంత్రి హాజరయ్యారు, ప్రధానమంత్రి హాజరైనప్పుడు సహజంగా రావాలని చెప్పి కూడా మిగిలినటువంటి పారిశ్రామికవేత్తలు ఉంటారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారంటే దానికి కేవలం కారణం బ్రాండ్ జగన్. అది ఓన్లీ బ్రాండ్ జగన్ చూసి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానం అండ్ సింగిల్ పార్టీ రూల్, హైయెస్ట్ మెజారిటీ, స్టేబుల్ గవర్నెన్సు, మేజర్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ. సో ఆయన ఏం చెప్తున్నారో, మనం జిందాల్ స్టీల్ ప్లాంట్ని ఫౌండేషన్ వేసాం కడపలో. ఏ ముఖ్యమంత్రి చెప్తారండి? ఆ రోజు ఏం చెప్పాడు వేదిక మీద సజ్జన్ జిందాల్ గారికి, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అయినా మీకు ప్రభుత్వం తరపున కానీ స్థానికంగా కానీ ఏదైనా ఇష్యూ వస్తే నేను కేవలం ఫోన్ కాల్ దూరంలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోమన్నాడు. ఏ ముఖ్యమంత్రి చెప్తాడు ఆ రకంగా? సో ఈ కాన్ఫిడెన్స్ కదా పారిశ్రామికవేత్తలు కావాలి. ఓ 100 కోట్లు పెట్టినా, 10 కోట్లు పెట్టినా, 5 కోట్లు పెట్టినా, 1,00,000 కోట్లు పెట్టినా, 1000 కోట్లు పెట్టినా, ప్రభుత్వం తాలూకా సహకారం, ప్రభుత్వం తరపు నుంచి ఇస్తున్నటువంటి క్లియరెన్స్లు, సో స్థానికంగా ఉన్నటువంటి వనరులను వారికి సద్వినియోగం అయ్యేటువంటి దానికి చేస్తున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. సో రేపు జరిగేటువంటి ఈవెంట్ కానీ ఇంతమంది రావడానికి గల కారణంగా కేవలం బ్రాండ్ జగన్, ఆ జగన్ గారి బ్రాండ్తోనే రేపు పరిశ్రమలన్నింటిని కూడా పెట్టుబడుల రూపంలో మార్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మరొక క్రిటికల్ క్వశ్చన్, ఇంతవరకు ఎంఓయూలు జరిగాయి కానీ ఎప్పుడు కార్యరూపం దాల్చలేదు, అది గత ప్రభుత్వం మాట అవ్వచ్చు. ఈసారి కూడా ఎంఓయూలు జరిగి అవి కార్యరూపం దాల్చేసరికి ఎంతకాలం పట్టొచ్చని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయమ్మా. అవును. ఇప్పుడు కొన్ని సెక్టర్స్ ఏంటంటే సంవత్సరంలో పెట్టేటువంటి ఉంటాయి, కొన్ని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పెట్టేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం విశాఖపట్నం అచ్యుతాపురంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేటువంటిది 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి పెట్టాలనేటువంటిది ఒక ప్రపోజల్ తీసుకున్నాం. సో గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేటువంటిది, రేపు గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటిది ప్రపంచంలో ఏ పాత్ర పోషించిపోతా ఉందనేటువంటి చూస్తూ ఉన్నాం. రెన్యూబుల్ ఎనర్జీస్ వైపు, ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఏ స్థాయికి అది వెళ్తుందో అనేటువంటి చూస్తూ ఉన్నాం. సో దీనికి ఏంటంటే కొంత టైం పడుతుంది, 3 years టైం పడుతుంది, 4 years, కానీ ముందడుగు అనేటువంటిది పడాలి కదా. ముందు ఒకటి వస్తే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఒక యాంకర్ కంపెనీ ఏదన్నా ఎస్టాబ్లిష్ అయితేనే కదా మిగిలిన యాన్సిలరీస్ అనేటువంటి వస్తాయి. సో ఇవన్నీ కూడా ఏది జరిగినా, అందుకనే మేము ప్రతిదీ సూటిగా ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.
మేమేమి రేపు ఎంఓయూలు సపోజ్ ఒక 5 లక్షల కోట్ల రూపాయలు రేపు ఎంఓయూలు చేసుకుంటే రేపు 2024 ఎలక్షన్స్ ముందుకల్లా ఈ 5 లక్షల కోట్లు మేము పెట్టుబడులు తీసుకుని వచ్చేస్తాం, ఒక 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పడానికి మేము సిద్ధంగా లేము. మేము ప్రజలను మోసం చేయదలుచుకోలేదు. వచ్చే సంవత్సరం ఒలింపిక్స్ చేస్తాను, లేదా వచ్చే సంవత్సరం నోబెల్ ప్రైజ్లు ఇస్తాను, తర్వాత ఇంకోటి చేస్తాను, ఇలాంటివన్నీ చెప్పి ఎవరిని మోసం చేయడానికి. సో మాకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి మెయిన్ బ్రాండే క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీని బిల్డప్ చేసుకోవడం కోసం వచ్చినటువంటి ప్రతి ఎంఓయూని ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి తీసుకురావడం కోసం నేను కూడా 100% వస్తుందని చెప్పాను. మినిమం 80 to maximum 90% డెఫినెట్గా క్రియేట్ చేస్తాం అనేటువంటి చెప్పగలుగుతాం. ఇప్పటికే జరిగిన ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో డావోస్లో అక్కడ, సో వీటి తాలూకు అప్డేట్ ఏంటి మినిస్టర్? డావోస్లో 1,25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూస్ గ్రీన్ ఎనర్జీ మీద చేసుకున్నాం. సో దానికి సంబంధించి ఆల్మోస్ట్ 35 to 38,000 crores వరకు ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. గవర్నమెంట్ క్లియరెన్స్లు ఇచ్చాం. సో మేము దావోస్లో చేసినప్పుడు కూడా ఆ రోజు కూడా క్లియర్గా చెప్పాం. 2022లో గడిచినటువంటి సంవత్సరం దావోస్ వెళ్ళినప్పుడు 6 years టైం స్పాన్, 2022 to 28 వరకు కొన్ని అగ్రిమెంట్స్, 2030 వరకు కొన్ని అగ్రిమెంట్స్ జరిగినాయి. సో ఓవరాల్గా ఈ 1,25,000 కోట్లు అనేటువంటిది స్పాన్ ఆఫ్ 5 to 7 years జరుగుతాయనేటువంటిది చెప్పడం జరిగింది. సో అందులో ఆల్రెడీ ఒక 35% అనేటువంటిది ఆల్రెడీ పైప్ లైన్లో తీసుకొని వచ్చేసాం. ఆల్రెడీ ప్రపోజల్స్ క్లియరెన్స్లో ప్రభుత్వం నుంచి, క్యాబినెట్ నుంచి క్లియర్ చేసాం. సో ఇది కంటిన్యూస్ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఏది చెప్పినా సరే, అందుకని ముఖ్యమంత్రి అంటారు, నువ్వు ఒక 5,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చావని చెప్పడంలో వెనకడుగు వేయకండి. వచ్చినటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామని లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటిది ఆయన తాలూకా మెయిన్ ఎజెండా. సో దానికి కట్టుబడి ఉన్నాం. చాలా మీ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, కానీ ప్రతిపక్షాలు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, చాలా ఒత్తిడిలో ఉంటారు అమర్నాథ్ గారు. ఏం లేదమ్మా, రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా, నేను ఎందుకంటే నాది పొలిటికల్ ఫ్యామిలీ, మా నాన్న మంత్రి చేశారు, మా తాతగారు ఎమ్మెల్యే చేశారు. సో ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబంలో వచ్చాం. బహుశా అప్పట్లో ఎంత సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంకోటి కానీ పెద్దగా ఫోకస్ ఉండేటువంటి పరిస్థితి లేదు. సో ఏదేమైనప్పటికీ వాళ్ళ తాలూకు ఉద్దేశం ఏంటంటే, మేము ఏమన్నా అంటాం, మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అన్నట్టు. అది సో మమ్మల్ని ఎవరైనా ఏమనంటే వాళ్ళని డిమారలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బహుశా ఇంట్లో కూర్చోబెట్టాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం. సో ఎవరి దగ్గరైనా పప్పులు ఉడుకుతాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆ సైన్యం దగ్గర అవి ఎక్కడ జరుగుతాయి చెప్పండి, వాళ్ళ అమాయకత్వం. సో అందులో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పువ్వులు పడతాయి, రాళ్ళు పడతాయి. అంతే. ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి. ప్రతిదానికి మనం పెద్దగా ఎప్పుడన్నా నెగిటివ్ మన కన్స్ట్రక్టివ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా స్వీకరిస్తాం. సో కొంతమంది ఏం చెప్పారంటే, నేను ఒక ఎగ్జాంపుల్ మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పాను, దాని మీద ఎక్కువ ఇచ్చేశారు. అవును. సో అదొక ఎవల్యూషన్. అది నేను ఇదిగో మొన్న ఈ విత్తనం నాటాం, అది మొక్కగా మొలిచింది, రేపు చెట్టు అవుతుందని అంటాం. అది ఎవల్యూషనే కదమ్మా. అవునవును. సో నేను చెప్పే దాంట్లో అంటే నేను ఐటీ మినిస్టర్ కాబట్టి కొంచెం సాఫిస్టికేటెడ్గా చెప్పాలి, ఈ భాష ఏంటి, ఈ కంపారిజన్ ఏంటి అనేటువంటిది వాళ్ళ తాలూకు ఉద్దేశం. సో ఏదేమైనా దీనికి చెట్టుకు చెప్తే తప్పలేదు, ఇంకో దానికి చెప్తే తప్పు వచ్చింది అనేటువంటి పరిస్థితి వస్తే సరే, అది తీసుకున్నటువంటి వారి బట్టి ఉంటుంది. లేదా నేను మాట్లాడింది ఎక్కడో తీసుకుని వచ్చి, ఎక్కడో మొక్కలు తీసుకుని వచ్చి కట్ చేసి డిఫరెంట్గా చేస్తున్నారు. సో దాని మీద ఎక్కువ సమయం పెట్టి, మైండ్ పెట్టి, మన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది స్టేట్ గ్రోత్, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనేటువంటిది మా ఎజెండా, మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి బాధ్యత. సో దాని మీద ఎక్కువగానే పనిచేస్తాం. మీరు మొన్న ఒక సందర్భంలో ఎవరితోటో మీరు హెరిటేజ్ సంస్థ ప్రతిపక్ష నేత వచ్చి మీకు వ్యాపార ఒప్పందం చేసుకున్నా కూడా మేము స్వాగతిస్తాం అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు అందుకని అంటున్న పరిశ్రమలు మనం చేస్తున్నటువంటి ప్రోపగాండాలో ప్రతిపక్షాలు చెప్పేటువంటిది ఏంటి, ఆ కంపెనీ వెళ్ళిపోయింది, అమర్ రాజా వెళ్ళిపోయింది, జాకీ కంపెనీ వెళ్ళిపోయింది, ఇక్కడ ఎవరిని పరిశ్రమలు నడుపుకోనివ్వట్లేదు, పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు, ఉన్నటువంటి పరిశ్రమలు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయనేటువంటి ప్రతిపక్షాల తాలూకు ఆరోపణ. ప్రతిపక్షాలు ఎవరు ఈ రాష్ట్రంలో? తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ అధినేతకి ఈ రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఆయన హెరిటేజ్ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు నడుస్తున్నారు. సో ఫస్ట్ మాకు నిజంగా ఎవరి మీద కోపం ఉంటే, మా పార్టీకి కానీ మాకు కానీ ఎవరి మీద కోపం ఉంటుంది? ప్రతిపక్ష నాయకుడిగా మమ్మల్ని నేరుగా మా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన మీద మాకు కోపం ఉండాలి. ఒకవేళ నిజంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ఉంటే సరే, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత కాబట్టి చేస్తున్నాడు అనేటువంటిది మేము పట్టించుకోపోదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడినప్పుడైనా మాకు రక్తం ఉడికిపోతుంది కదా. మరి మాకు ఉన్నటువంటి మేజర్ సోర్స్ ఏంటి? ఆయన ఏదైనా చేయదలుచుకుంటే ఆయన పరిశ్రమల మీద పడాలి. కానీ ఈ రోజు వరకు ఏ పరిశ్రమని హెరిటేజ్ ఎంత బాగా నడుపుకుంటున్నాడు? ఒకవేళ నిజంగా ఏమైనా ఎక్స్పాన్షన్ చేసుకుంటే రేపు రమ్మనండి, ఎంఓయూ చేసుకోవడానికి మేము ఆహ్వానిస్తాం. 1000 కోట్లు 2000 కోట్లు అంటే చెప్తున్నా, పారిశ్రామికవేత్తలకి సంబంధించినటువంటి వాతావరణం గురించి చెప్తున్నా. ఈరోజు అమర్ రాజా బ్యాటరీ అనేటువంటిది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీది. సో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైంది.
మిగిలినటువంటి రాష్ట్రాలకు ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు. ఎక్స్పాన్షన్ అయినంత మాత్రాన్ని రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుందని అంటే ఎలాగా? కొన్ని అలాగని చెప్పి గల్లా జయదేవ్ గారు ఎక్కడైనా చెప్పారా? నేను ఇక్కడ ఈ 9,000 కోట్లు నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పెడదాం అనుకున్నటువంటివి నేను తెలంగాణలో పెడతానని ఎక్కడ చెప్పలేదే. అండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇంకో ప్రాంతానికి కూడా వెళ్ళారు. అలాగైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి 60 దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. అంటే ఆ దేశంలో పెట్టడం మానేసి ఇక్కడ పారిపోయి వచ్చి పెట్టారా? కాదు కదమ్మా. ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని, ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చారు. సో అలాగే ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్కి వెళ్ళినా పక్కకు వెళ్తుంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇవన్నీ కామన్గా జరుగుతున్నటువంటి క్రమంలో కేవలం దుష్ప్రచారం చేసేటువంటి దానికి హెరిటేజ్ ఒక ఉదాహరణ అనేటువంటిది నా అభిప్రాయం. సో వారు చేసుకుంటామన్నా, వాళ్ళ పరిశ్రమలు ఇంకా విస్తరించుకుంటామన్నా ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు. సందర్భంలో చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మరోసారి చెప్తున్నారు. మొత్తానికి అమర్నాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి పాదయాత్ర చూసి భయపడుతున్నారని చెప్పి లోకేష్ గారు భావిస్తున్న ఆ భావాలకి మీరు ఇప్పుడు దీని ద్వారా సమాధానం చెప్తున్నారు. భయపడడం కాదు, మాకు ఆయన స్టార్ క్యాంపెయినర్ అమ్మా. లోకేష్ స్టార్ క్యాంపెయినర్. మాకు ఆయన ఎంత తిరిగితే అంత మంచిది మాకు. సో మేము రోజు ఆయన తిరగాలని కోరుకుంటున్నాం, రోజు ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నాం. రోజు మాట్లాడితే వాళ్ళ తాలూకా స్ట్రెంగ్త్ ఏంటనేటువంటి తెలిసిపోద్ది. నా ఉద్దేశం ఏమిటంటే రోజు ఆయన తిరిగి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, 14 నెలలు చేశారు, 3,648 కిలోమీటర్లు చేశారు. ప్రతి నియోజకవర్గంలో తిరిగినటువంటి ప్రతి నియోజకవర్గంలో సమావేశం పెట్టారు. సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్పారమ్మా? రేపు నేను అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బాగలేవు కాబట్టి రేపు మళ్ళీ ఈ ప్రాంతానికి మంచి చేస్తాను, రేపు రాష్ట్ర ప్రజలకి ఈ కార్యక్రమాలు చేస్తాను, లేదా మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను మళ్ళీ తిరిగి తీసుకొస్తాను, ఇవి కదా చెప్పింది. అవును. మరి లోకేష్ తిరిగినప్పుడు ఏం చెప్పాలి? మా నాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చేస్తానని చెప్పేటువంటి ధైర్యం లేదు, రేపు మేము వస్తే ఇవి చేస్తామని చెప్పేటువంటి దానికి ప్రణాళిక లేదు. నువ్వు వచ్చి దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని తిట్టడానికి, లేదా మా మంత్రుల్ని తిట్టడానికి, లేదా ఇష్టం వచ్చినటువంటి కామెడీ చేయడానికి, ఇవి చేయడానికి కాదు కదా పాదయాత్ర. అది అసలు నిజంగా ప్యారడీలా ఉంది మాకు. అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర ప్రజల కోసం, ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం చేస్తే ఈయనేదో ఆయన సరదా కోసం, కామెడీ కోసం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఆయన ఎంత తిరిగితే రేపు మా రాజకీయ పార్టీకి అంత మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. సో ఒకవేళ ఏమైనా అడిషనల్ సెక్యూరిటీ కావాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు నడుస్తున్నాడు అని చెప్పి. రైట్. బట్ మొత్తం మీద ఇది చాలా భారీగా జరుగుతోంది అమర్నాథ్ గారు ఈ ప్రాంతంలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విధమైన ఒక అలర్ట్నెస్ వచ్చింది, ఏదో మార్పు రాబోతుందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. ఈ 2 లక్షల కోట్లు మీ ప్రాథమిక అంచనానా, లేక ప్రాథమిక అంచనా కాదు, మా టార్గెట్ 2 లక్షల కోట్లు. ఓకే. సో ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఏంటంటే, గడిచినటువంటి ప్రభుత్వంలో 4 సమిట్లు జరిగి ఒక 20 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ప్రజలకు చెప్పారు. ఇందాక మీకు చెప్పినట్టు రియలైజ్ అయింది 10% అంది. అవును. సో 4 సమిట్లో వాళ్ళు రియలైజ్ చేసింది కేవలం 10% అయినప్పుడు మన ఇనీషియల్ టార్గెట్ షుడ్ బి 2 lakhs అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. సో 2 లక్షలు అనేటువంటిది మా ఇనీషియల్ టార్గెట్. సో ఇంకా ప్రజల తాలూకా ఆశీస్సులు, భగవంతుల తాలూకా ప్రార్థనలు, అలాగే పారిశ్రామికవేత్తల తాలూకా సహకారంతో అది మరింత ఎక్కువ రూపంలో రావాలన్నటువంటిది మా తపన. డెఫినెట్గా వస్తుంది అనేటువంటిది కూడా ఆశిస్తా ఉన్నాం. ఫైనల్ 2 questions సార్. పారిశ్రామిక విధానం విషయంలో కొంత స్పష్టత లేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. అలాగే కొంతమంది విశ్లేషకులు కూడా క్వశ్చన్ చేస్తారు, డూ వీ హ్యావ్ అ ప్రాపర్ స్పష్టత లేకపోవడం కాదమ్మా. 2020-23 పాలసీ ఏదైతే ఉందో అది రేపు మార్చి 31తో పూర్తవుతుంది. అవును. సో కొత్త పాలసీ అనేటువంటిది 2023-28కి 5 సంవత్సరాల పాటు కొత్త పాలసీ తీసుకురావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచనలో భాగంగా డ్రాఫ్ట్ అంతా అయిపోయింది. అంటే ఎలక్షన్ కోడ్ వల్ల మనం పాలసీని రిలీజ్ చేయొచ్చా లేదా అని ఒకటి, లేదా క్లియరెన్స్ వస్తే రేపు సమిట్లోనే పాలసీని రిలీజ్ చేద్దాం అనేటువంటిది ఒకటి. మరి అది లేకుండా వీళ్ళు కన్విన్స్ అవుతారా సార్? అంటే పాలసీ ఏముందమ్మా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీతో పాటు కొంత కాంపిటేటివ్గా తీసుకుని వస్తున్నాం. అది సో ఏదొచ్చినా రేపు ఎంఓయూ చేసుకున్న మ్యాక్సిమం 18వ తారీఖు వరకు కదమ్మా ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఇంకొక 15 రోజులు ఉంది. సో మనకి ఫోర్స్లో ఉన్నటువంటిది ఎవరు పెట్టుకుంటానన్నా మేము ల్యాండ్ ఇవ్వడానికి ఇవన్నిటికి ఒక 20-25 days 1 month టైం పడుతుంది. రైట్. సో ల్యాండ్ ఇచ్చిన తర్వాత అలాట్మెంట్కి ఇవన్నీ జరిగిన తర్వాత ప్రొసీజరల్గా వాళ్ళు పర్మిషన్కి వెళ్ళినప్పుడు కొత్త పాలసీ అమల్లోకి వచ్చేస్తుంది. సో దాంతోపాటు కొత్తగా ముఖ్యమంత్రి గారు ఈ సమిట్ ద్వారా చెప్పింది ఏంటంటే, ఈ సమిట్లో ఎవరైతే ఎంఓయూలు చేసుకుంటారో రానటువంటి 6 నెలల్లో వారు గ్రౌండింగ్ చేస్తే ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇమ్మన్నారు. అది కొన్ని ఎడిషనల్ అడ్వాంటేజ్ కూడా, అంటే సమిట్లో మనం చేసుకున్నప్పుడు వారికి ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలనేటువంటిది ఎడిషనల్ అడ్వాంటేజెస్ కూడా చూపించమని చెప్పారు. సో మనం ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, పర్మిషన్స్ 21 daysలో ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో వచ్చేటువంటి ఇన్వెస్టర్ విత్ ఇన్ 6 monthsలో వాళ్ళ పరిశ్రమని గ్రౌండ్ చేస్తే ఎడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఎర్లీ బర్డ్ ఆఫర్.
రైట్, మొత్తానికి దిగ్గజాలు దిగుతున్నారు సార్. 4 పేర్లు చెప్తే కళకళలాడుతుంది. మనం మాట్లాడిన ఈ మాటలన్నిటికీ కూడా ఒక చక్కటి ముఖ్యమంత్రి గారు చాలా కీన్గా ఇది అంటే ఎంత సీరియస్గా తీసుకున్నారనేటువంటి దానికి కారణం సహజంగా ఏ ఇండస్ట్రీస్ సమిట్స్ జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి ఒక లెటర్ ఇన్వైట్ పంపించడం లేదా ముఖ్యమంత్రులు మాట్లాడడం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు నేరుగా నన్ను పంపించి అంబానీ గారి దగ్గర కానీ, బిర్లా గారి దగ్గర కానీ, లేదా మహీంద్రా గారి దగ్గర కానీ, లేదా టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారి దగ్గర కానీ, లేదా యూనియన్ మినిస్టర్ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యారు. రాష్ట్రానికి రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. ముఖేష్ అంబానీ గారు వస్తున్నారు, రైట్, కరణ్ అదానీ వస్తున్నారు, కుమారమంగళం బిర్లా వస్తున్నారు, మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జిఎంఆర్ గారు వస్తున్నారు, అఫ్కోర్స్ జిందాల్ గారు ఉంటూనే ఉంటారు, జిందాల్స్ నవీన్ జిందాల్, సచిన్ జిందాల్ వస్తున్నారు, ఓబరాయ్ వస్తున్నారు, అలాగే టెస్లా కోఫౌండర్ ఎడెన్ హర్డ్ అని చెప్పి టెస్లా కోఫౌండర్ అమ్మ టెస్లా కోఫౌండర్ వస్తున్నారు, అలాగే మీకు భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా గారు వస్తున్నారు. సో ఆల్మోస్ట్ మిగిలిన ఒక 25 దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాట్స్ వస్తున్నారు, ఒక 8 మంది డైరెక్ట్ అంబాసిడర్స్ వస్తున్నారు. సో డెఫినెట్గా అంటే ఈ ఇంపాక్ట్ అనేటువంటిది అంటే దేనికి వస్తారు ఇంతమంది? రాష్ట్రం మీద నమ్మకం, నాయకత్వం మీద నమ్మకంతో. అవును. సో నిజంగా వాస్తవం పిలిచినప్పుడు ఎవరినైనా పొగడాలన్నా సరే ఎవరికైనా అభిమానం ఉంటేనే కదా పొగడతారు. అవును, వాస్తవం. అవును. ఒకవేళ నిజంగా పొగడడం ఇష్టం లేకపోయింది అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చేశారు సమిట్లు, ఎప్పుడో అక్కడక్కడ మీకు ఆ ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఇండస్ట్రీస్ కనిపించుంటారు. కానీ ఇంతమంది ఒక వేదిక మీద బహుశా భారతదేశంలో ఎప్పుడో వైబ్రెంట్ గుజరాత్లో మోడీ గారు చేసిన దాంట్లో ప్రధానమంత్రి గారు కాబట్టి అక్కడ చేసినప్పుడు ఏదన్నా వచ్చి ఉండాలి తప్ప ఒక రాష్ట్రంలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు ఒక ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఇంతమంది రావడం అనేటువంటిది బహుశా ఇది మొదటిసారి. సో ఇది ఒక టెస్టిమోనీగా ఉండబోతుంది రాష్ట్రానికి, రాష్ట్రంలో జరగబోయేటువంటి ఆర్థిక అభివృద్ధికి కానీ, రాష్ట్రంలో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలకు కానీ, యువతకు కానీ ఇది ఒక గేమ్ చేంజర్గా ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఈ రాష్ట్రం తాలూకా ముఖ చిత్రాన్ని పారిశ్రామికంగా మార్చబోతుందని చెప్పి దానికి ముఖ్యంగా విశాఖపట్నం వేదిక కాబోతుంది అన్నటువంటిది నిజంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా ఒకసారి రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పటికీ పుట్టినటువంటి మన ప్రాంతం మీద అభిమానం ఎప్పుడు ఉంటుంది. బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రేపు ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆర్థిక ప్రగతికి విశాఖపట్నమే ఇంజిన్ కాబోతుంది అనేటువంటి దాంట్లో వేరే అనుమానం కూడా ఉండాల్సినటువంటి పని లేదు. మొత్తం మీద 3 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఆంధ్రులకి ఆరంభ సూరత్వం అనే నా నుండి పూర్తిగా పక్కకు జరిపేసి ఎప్పటికీ ఎల్లప్పటికీ సూరత్వం ఉంటుంది, మేము దూసుకెళ్తాము అని ప్రయత్నాలు జరుగుతాయి. సిచ్యువేషన్స్ చాలా ఇబ్బంది పెట్టినా కూడా ఏదో ఒక మనం అయినా వాటిని అన్నింటిని నెట్టుకుంటూ వచ్చాం, గ్రోత్ రేట్లో పెరుగుకుంటూ వచ్చాం, ఎక్స్పోర్ట్స్లో పెరుగుకుంటూ వచ్చాం. ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టు ఒక మంచి అవకాశం ఈరోజు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, అవసరాల కోసం వస్తుంది. సో డెఫినెట్గా మంచి జరగాలని ప్రజల తాలూకు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నాం. రైట్, ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు మంత్రి గారు. ఇంత చక్కటి సమిట్ నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేచి చూస్తూ ఉంటారు. అవకాశాలు ఇంకా రావాలి, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం కూడా మారాలని చెప్పి సముద్రం సాక్షిగా మీకు ధన్యవాదాలు. రైట్, ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారితో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.